బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగబోయే 2026 హాకీ ప్రపంచ కప్ కోసం భారత్ జట్టు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని టాప్ 16 జట్లను ఎదుర్కొనేందుకు మన వాళ్ళు వేసే వ్యూహాలు, వేసే గోల్స్ సంగతి పక్కన పెడితే ఆటగాళ్లు జెర్సీల చుట్టూ తిరుగుతున్న వివాదాన్ని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దశాబ్దాలుగా ఆడుతున్న ఐకానిక్ నీలం రంగు చొక్కాను తీసి కాషాయం రంగులోకి మారిన వేళ హాకీ ఇండియా విడుదల చేసిన డిజైన్ పై తీవ్ర వివాదం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఈ జెర్సీని ప్రమోట్ చేసిన తీరు చూస్తే ఇది కేవలం ఆటగాళ్లు చెమట తుడుచుకునే ప్లెయిన్ టీషర్ట్ కాదు, అచ్చంగా ఒక దైవిక కవచమేమో అనిపిస్తుంది. ప్రతి కుట్టు ఒక కథ చెబుతోంది, ప్రతి రంగు భారత ఆత్మ గౌరవాన్ని మోస్తుంది అంటూ హాకీ ఇండియా పేర్కొంది. అయితే ఈ జెర్సీలో కాషాయం రంగు అసలు ఎలివేషన్. ఇది కేవలం ఒక కలర్ కాదు, ఇది ధైర్యం, త్యాగం, ఉదయించే సూర్యుడు, కొత్త ఆశలకు ప్రతీక అని హాకీ ఇండియా తెలిపింది. అలాగే మైదానంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ప్లేయర్ల షర్ట్లపై మన ప్రాచీన మండల కళాత్మక ప్రింట్లు వేశారు. ఇక జెర్సీ సరిగ్గా ఛాతి భాగంలో మోడ్రన్ డిజైన్ తో కూడిన సుదర్శన చక్రం వేశారు. ఇది వేగానికి, ఐక్యతకు, బలానికి సంకేతమని పేర్కొన్నారు. ఇక షర్టుపై ఎంతో ముచ్చటగా దేవనాగరి లిపిలో భారత్ అని రాశారు. భారత హాకీ పునరుద్ధరణలో ఒడిశా రాష్ట్ర సేవలను గుర్తు చేస్తూ జెర్సీపై థింక్ ఇండియా, థింక్ ఒడిశా బ్రాండింగ్ కొనసాగించారు. ఏళ్లుగా భారత హాకీకి ప్రధాన స్పాన్సర్ గా ఉంటూ అనేక అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చి క్రీడను పరుగులు తీయించడంలో ఒడిశా పోషించిన పాత్రను ఈ సందర్భంగా గౌరవించారు. సరికొత్త విజువల్ మేకోవర్ తో, సరికొత్త ఉత్సాహంతో ప్రపంచ కప్ లో అడుగు పెడుతున్న మన భారత హాకీ జట్టు ఈ కాషాయ జెర్సీలో మైదానంలో అద్భుతాలు సృష్టించి దేశానికి మరో ప్రపంచ కప్ ట్రోఫీని అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.